హాయ్ అండి. పేపర్స్తో మంచి రోజు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. వాటికి కావాల్సినవి చూడండి. జస్ట్ కలర్స్ ఇంకా నా దగ్గర థిక్ గ్రీన్ రెడ్ లేవండి, అలా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇవి లైట్ గ్రీన్ పింక్తో చేస్తున్నాను. వాటికి ఇలా సిజరు గమ్ము ఉంచుకొని ఫస్ట్ గ్రీన్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. అప్పుడు అది లీవ్స్ లాగా రెడీ అయిపోతుంది. ఇలాంటివి ఈ సమ్మర్లో పిల్లలకి యాక్టివిటీ లాగా ఇచ్చేయండి. వాళ్ళు కూడా కొత్తగా ఏదో నేర్చుకున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీ పిల్లలకి చూపించి చేసేలాగా మీరు కూడా మోటివేట్ చేస్తూ ఉండండి. వాళ్ళకు కూడా ఏదో ఒక ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సమ్మర్లో ఖాళీగా ఉంటారు కదండి. అదే కాకుండా ఇవి నేర్చుకోవడం వల్ల ఇంకా ఇంట్లో ఏమైనా డెకరేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. వాళ్ళకి అప్పుడప్పుడు ఏవో ఒకటి స్కూల్స్లో ఇస్తూ ఉంటారు కదండి, సైన్స్ ప్రాజెక్ట్ అని ఇస్తారు కదండి. అప్పుడు అలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఇలాంటి బుజ్జి బుజ్జి ఫ్లవర్స్ని తయారు చేసి వాటి మీద సైడ్స్లో స్టిక్ చేసేస్తే చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది వాళ్ళ ప్రాజెక్టు. సో ఇలాంటివన్నీ నేర్పించుకోవడానికి ఇదే మంచి టైము. చూడండి, దీన్ని ఇలా సర్కిల్ పెన్సిల్తో రౌండ్ గీసుకొనైనా చేయొచ్చు. సో నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేసేసాను. 4 సైడ్స్ అలా కట్ చేసుకోండి. ఇలాంటి వాటికి మస్ట్ అండ్ షుడ్గా స్క్వేర్ పేపర్స్ని యూజ్ చేయండి. మనం తీసుకునే పేపర్ సైజ్ బట్టి చిన్న ఫ్లవరా పెద్ద ఫ్లవరా అనేది తయారవుతుంది. దీన్ని ఎడ్జ్లో పట్టుకొని మొత్తం ఫోల్డ్ చేయండి. చివరి దాకా ఫోల్డ్ చేస్తే ఫైనల్గా మనకి ఒక రోజ్ పెటల్స్ లాగా తయారవుతుంది. దాన్ని ఆ గ్రీన్ కలర్ పేపర్ మీద స్టిక్ చేయడమే. అంతేనండి, ఎంత సింపులో కదా. కానీ ఇలాంటి ఒక్క రోజు నేర్చుకుంటే పిల్లలు వాళ్ళకి 100 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్లో దీన్ని యూజ్ చేసి అట్రాక్టివ్గా వాటిని తయారు చేయొచ్చు. ఇంకా వాళ్ళ టీచర్స్ దగ్గర మంచి నేమ్ తెచ్చుకుంటారు. తప్పకుండా మీ పిల్లలకి ఇలాంటి నేర్పించండి. ఈ వీడియో వాళ్ళకు కూడా చూపించండి. అప్పుడు ఎలా చేయాలో వాళ్ళకు కూడా బాగా క్లియర్గా తెలుస్తుంది. అలా ఫోల్డ్ చేశారు కదండి, చివరి దాకా ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్లో కూడా కొంచెం గమ్ పెట్టండి సపోర్ట్కి. గమ్ పెట్టేస్తే అలా రోజ్ పెటల్స్ లాగా రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని అట్రాక్టివ్గా చేయాలి అనుకుంటే ఒక సన్న పుల్ల కానీ లేదంటే ఐరన్వి ఉంటాయి కదండి, దానికి మంచిగా పేపర్ థిక్ గ్రీన్ పేపర్ చుట్టేసి దీని మిడిల్లో గుచ్చేస్తే అది ఇంకా రియల్ రోజ్ లాగే కనిపిస్తుంది. అది ఎవరికన్నా ఇవ్వడానికైనా లేదంటే ఇంట్లో మనం ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటాం కదండి, అందులో పెట్టుకోవడానికైనా ఉంటాయి. ఇలాంటి ఫ్లవర్స్ అయితే ఎన్ని రోజులైనా పాడైపోవు. చూసారా ఎంత అందంగా తయారైపోయిందో 1 మినిట్లోనే. చూడండి, ఇక్కడ నేను నార్మల్ పేపర్తోనే జస్ట్ అలా ట్రై చేసి చూపించాను. అదే కింద సన్నగా తీసుకుంటే పెట్టేసుకోవచ్చు ఫ్లవర్ వాజులో. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు ఇన్ టైంలోనే అందుతాయి. నెక్స్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.